R360 న్యూస్ వార్తలకి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బలుగు బలహీన వర్గాల సముద్ధరణకు ఆజాన్మాంతంగా పాటుపడిన డాక్టర్ అంబేద్కర్ ఎంతో మందికి ఆదర్శప్రాయుడు అని అన్నారు. భారత రాజ్యాంగం నిర్మాతగా ఆయన తరతరాలకు గుర్తుండిపోయే సేవలను దేశానికి అందించారు. భావితరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. దళిత జాతి తలెత్తుకుని గౌరవంగా నిలిచేలా చేసిన డాక్టర్ అంబేద్కర్ పాత్ర స్మరణీయుడు అని, ఆయన చూపిన బాటలో చేసిన భాషతో నిరంతరంగా ముందుకు సాగాలి. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ సంకల్పం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దళిత తేజం దేవుడు మనందరికీ కూడా ఆప్తులు. 75 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ భారతదేశ సంస్కృతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో కూడా తెలుసుకోవాలా. ప్రపంచ దేశాల్లో ఎన్నికైన మహానీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత. అందుకే ఈరోజు నేను పుత్తూరులో 1975లో సంఘం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 49 సంవత్సరాలు వర్ధంతి కానీ జయంతి కానీ పూర్తి చేస్తున్నాం. అలాగనే మన ప్రియతమ సత్యవేడికి సంబంధించి నేను ఎంటర్ నుంచి 14 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరిపించుకుంటాం. మన మధ్యలో బాలయ్య గారు లేనిది బాధేస్తుంది. గత సంవత్సరంలో ఇదే వర్ధంతి రోజు మన మధ్యలో ఉన్నటువంటి బాలయ్య గారు చాలా మరణం, చాలా తీరని బాధ. అంబేద్కర్ అంటే చాలా ప్రేమ, అభిమానం. నిలబడియా నిలబడి పెడతానమ్మా.